తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి ఆంధ్రాలో వైసీపీ ఓడిపోబోతుంది. తెలంగాణలో బీఆర్ఎస్కి ఓట్లు పడలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ఓట్లు రావు. బీఆర్ఎస్ని ప్రజలు నమ్మలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వైసీపీని కూడా ప్రజలు నమ్మరు. ఈ ప్రచారం జరుగుతుంది ఈ బిర్యానీ ఛానల్స్లో. బిర్యానీ ఛానల్స్ నేను ఎందుకన్నానంటే ఈ ప్రచారం చేసే ఛానల్స్ అన్నీ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్లో ఉంటాయన్న. హైదరాబాద్లో బిర్యానీ ఫేమస్ కాబట్టి హైదరాబాద్లో బిర్యానీ తిని వాళ్ళ టీవీ ఛానల్స్లో కూర్చొని ఇది ప్రచారం చేస్తున్నారు. ఏమని? తెలంగాణలో కేసీఆర్ అవుట్, సో ఇక్కడ జగన్ అవుట్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే కేసీఆర్కి జగన్కి ఏం సంబంధం, బీఆర్ఎస్కి వైసీపీకి ఏం సంబంధం? తెలంగాణలో కాంగ్రెస్కి 3 అడ్వాంటేజ్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లీడింగ్ వచ్చింది. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఆమె పార్టీని భూస్థాపితం చేసుకొని పార్టీని కూడా పనంగా పెట్టి మీకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్కి మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి అని వాళ్ళు ప్రధానంగా ఒక స్లోగన్ తీసుకుని వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు. రెండోది, కేసీఆర్కి సంబంధించిన కొన్ని వర్గాలు మైనారిటీ వర్గాలు కానీ, ఈ రైతులు కానీ, దళిత బంధువుకు సంబంధించిన డిసప్పాయింట్మెంట్ జరిగిన కొన్ని ఇష్యూస్ కానీ ఏమైనా సరే వాళ్ళు యాంటీ ఓటింగ్ వేసి ఉండొచ్చు. మూడో రీజను 10 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించాడు కాబట్టి 10 years ఆ వాటర్ ఫ్యాటిక్ అనేది డెవలప్ అవుతుంది ఈజీగా. వాటర్ ఫ్యాటిక్ విల్ బీ ఈజీలీ డెవలప్డ్ విదిన్ 10 years. ఏ ట్రెండ్ అని తీసుకోండి, సెంట్రల్లోనే more than 10 years వస్తాయి కానీ స్టేట్స్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ వాటర్స్ ఫర్ 10 years విదౌట్ డెవలపింగ్ ఫ్యాటిక్ ఇన్ దేర్ మైండ్స్. ఓకే, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఏదైనా రీజన్ బట్టి ఏ రీజన్ చేత అయినా సరే అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. వైసీపీ ఎందుకు ఓడిపోతుంది? వైసీపీ పరిపాలించి 4 సంవత్సరాలు కూడా కాల. సో వాటర్ ఫ్యాటిక్ అనేది క్రియేటెడ్ ఫ్యాటిక్గే. వీళ్ళు ఊరికే ఛానల్లో అదే చెప్పాను కదా, బిర్యానీ తిని హైదరాబాద్లో కూర్చొని అక్కడి నుంచి వీళ్ళు స్ప్రెడ్ చేసే తప్పుడు ప్రచారమే. వాళ్ళు స్ప్రెడ్ చేసే తప్పుడు ప్రచారం అనేది తెలంగాణ కూడా ఒక తెలంగాణ ఎలక్షన్సే ప్రూవ్ చేసాయి. ఇదిగో సెటిలర్స్ కేటీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే హైదరాబాద్లో మీరు ఎందుకు లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నారని అన్నాడు. సీమాంధ్ర ఓటర్స్ దెబ్బకొట్టబోతున్నారని చెప్పి సుత్తంతా చెప్తే ఏమైంది? చివరికి అదంతా ఫేక్ అని తేలింది. సో ఇప్పుడు ఈ ఛానల్స్ ఫేక్ ప్రచారం చేయటమే తప్ప ఒరిజినల్గా జరిగేదే విదిన్ 4 years ఒక గవర్నమెంట్ మీద వాటర్ ఫ్యాటిక్ రావడం అనేది వెరీ సిల్లీ రీజన్. అది సాధ్యపడదు అది. ఓకే, అది వీళ్ళు క్రియేట్ చేసే ఫ్యాటికే తప్ప నిజంగా వాటర్ ఫ్యాటిక్ ఈజ్ నాట్ దేర్. ఓకే, తెలంగాణలో అపోజిషన్ ఎవరుంది? కాంగ్రెస్ పార్టీ. మీరు తెలంగాణ ఇచ్చాం కాబట్టి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, మీకు రాష్ట్రం పార్టీనే పనంగా పెట్టుకోండి, మీ తెలంగాణ ఇచ్చాము, సో ప్లీజ్ గివ్ అస్ ఏ ఛాన్స్ అని చెప్పి వీళ్ళు బతం ఆడుకున్నారు. ఓటర్స్ ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏమి ప్రచారం చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ కష్టాల్లో ఉండటానికి కారణం 3 పార్టీలు, 3 రాక్షసులు ఉన్నారు. ఈ 3 రాక్షసుల వల్లనే రాష్ట్రం ఇంత అన్యాయం అయిపోయింది. ఫస్ట్ రాక్షసులు ఎవరనంటే, మీరు ఆశ్చర్యపోతారు నేను ఈ మాట చెప్పానంటే, బీజేపీ ఫస్ట్ రాక్షసి. ఎందుకు నేను బీజేపీ అన్నానంటే, నేను ఆ స్టేట్ డివైడ్ అయ్యేటప్పుడు చాలా మొత్తం కేర్ఫుల్గా నేను అబ్జర్వ్ చేసుకుంటా వచ్చా ఏ పార్టీ ఏం మాట్లాడుతున్నారు అని. 3 నెలల్లో తెలంగాణ రాష్ట్రం విడగొడతారనంగా అప్పటికి ఈ సోనియా గాంధీ కన్విన్స్ కాల రాష్ట్రాన్ని డివైడ్ చేయడానికి. కన్విన్స్ కాకపోతే బీజేపీ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మేము అధికారంలోకి వస్తే 90 daysలో మీకు తెలంగాణ ఇస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే సోనియా గాంధీ ఇమ్మీడియట్గా డిఫెన్స్లో పడిపోయిందామా. ఎప్పుడైతే బీజేపీ వాళ్ళు 90 daysలో మీ తెలంగాణ ఇస్తాం మేము అధికారంలోకి వస్తానంటే సోనియా గాంధీ భయపడి ఈ క్రెడిట్ ఎక్కడ బీజేపీకి పోయిద్దామో, వీళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు తెలంగాణ ఇస్తామంటున్నారు, ఇప్పుడు తెలంగాణ మొత్తం బీజేపీకి ఓటేస్తారేమోనని అడావుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని చీల్చిందామా. డ్రైవింగ్ ఫోర్స్ బీజేపీ వాళ్ళే. అది మొదటి రాక్షసులు వాళ్ళు. రెండో రాక్షసులు రాష్ట్రాన్ని చీల్చింది సోనియా గాంధీ. తెలంగాణ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ ట్రాప్లో పడి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అవుతారని జగన్ గారిని తొక్కడానికే రాష్ట్రాన్ని చీల్చిందంటే ఎంత దుర్మార్గురాలు అయితే ఆ రాష్ట్రాన్ని చీలుస్తుంది కేవలం ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి. రెండో రాక్షసులు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు.
మూడో రాక్షసుడు ఏంటంటే రెండు కళ సిద్ధాంతం అని చెప్పి ఒక రాక్షసుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళి తెలంగాణ వెళ్తే తెలంగాణ మాటలు, ఆంధ్ర వస్తే ఆంధ్ర మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారే. ఆ మూడో రాక్షసు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. రెండు కళ సిద్ధాంతం అని చెప్పి అక్కడ ఒక మాట చెప్పాడు, ఇక్కడ ఒక మాట చెప్పాడు. రాష్ట్రాన్ని చీల్చిపడేశారు. వీళ్ళు ముగ్గురు కలిసే రాష్ట్రాన్ని చీల్చారు. గవర్నమెంట్ రాగానే కేసీఆర్ ఒక కన్ను బిగేశాడు. నోట్ ఫర్ ఓట్ కేసులో 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్గా ఉన్న ఆ యొక్క సిటీని వదిలేసి అప్పటికప్పటికి బిచానా ఎత్తుకొని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఏదైతే ఉందో అసలు వీళ్ళు ముగ్గురికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదు నాకు తెలిసిన వరకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయి అంటే ఇన్కమ్ రాలేదంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇన్కమ్ మేజర్ ఇన్కమ్ సోర్స్ హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇక రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ లేదు. జగన్ గారు అప్పులు తీసుకొచ్చినా ఎవరికి ఇస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు. జగన్ గారు అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు అనేది ఆ బిర్యానీ ఛానల్సే చెప్తున్నారు. వాళ్ళు ఏమని సంక్షేమ పథకాలకు ఇస్తున్నాడు, అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాలకు ఇస్తున్నాడు అని చెప్పి కనీసం ఒక హాఫ్ సత్యం చెప్తున్నారు. ఏంటంటే ఆయన అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు నడుపుతున్నాడని. 2014 నుంచి 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 2.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. సంక్షేమ పథకాలు కూడా లేకుండా అప్పు చేస్తే ఎక్కడ పెట్టారు దాన్ని? ఎక్కడ పెట్టారు? మీ అందరికీ తెలిసి ఎక్కడ పెట్టారు? స్కిల్ డెవలప్మెంట్లో, ఫైబర్ నెట్ కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో, ల్యాండ్ స్కాము, ఇవన్నీ బయటపడ్డాయి కదా. ఎక్కడ పెట్టారు ఆ 2.5 లక్షల కోట్లు? పోలవరం ఏటీఎం అని, పోలవరము అది డ్యామ్ కాదు, అది ఒక ఏటీఎం అని ప్రధానమంత్రి అన్నాడు సాక్షాత్తు. ఇట్లాంటి కండిషన్స్లో అసలు ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టడానికి బీజేపీకి కానీ, కాంగ్రెస్కి కానీ, టీడీపీకి కానీ అర్హత లేనటువంటి వ్యక్తులు వీళ్ళు ఈ రాష్ట్రాన్ని చీల్చి ఈరోజు అప్పుల పాలు చేసింది ఎవరంటే వీళ్ళు ముగ్గురే. ఇప్పుడు వీళ్ళలో ఎవరు వచ్చి నీతులు చెప్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం ప్రచారం చేస్తారు? ఇదిగా తెలంగాణలో మేము తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం కాబట్టి మాకు ఓటు వేయండి అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. ఆంధ్రకు వచ్చి ఏం చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు? ఇదిగా మీ రాష్ట్రాన్ని చీల్చి మిమ్మల్ని అప్పుల పాలు చేసాము, మీ రాష్ట్రం చేసి మిమ్మల్ని రోడ్డు మీద కూర్చోబెట్టాము, మీ రాష్ట్రాన్ని చీల్చి మిమ్మల్ని మెట్ల మీద కూర్చోబెట్టాము, మాకు ఓటేయండి అని అడిగే ధైర్యం ఉందా కాంగ్రెస్ వాళ్ళకి? బీజేపీ వాళ్ళు ఏంటంటే మహా తెలివిగల వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే కత్తంతి జానకి లాంటి పార్టీ అనమాట. అంటే వీళ్ళు డైరెక్ట్గానే కత్తి పట్టుకొని వచ్చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత ఏం జరిగిద్ది అని తర్వాత సంగతి. బీజేపీ వాళ్ళు ఏంటంటే చేతికి మట్టి అంటకుండా తడి కూడా కూయటం అనమాట బీజేపీ. వాళ్ళు ఆ రోజు వెనక పక్క నుండి 90 డేస్లో మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేసరికి తక్కన సోనియా గాంధీ భయపడి ఇచ్చేసింది. సరే ఇచ్చారు. పార్లమెంట్ డోర్లు క్లోజ్ చేసి ఒక రీఆర్గనైజేషన్ బిల్లు పెట్టారు. దాంట్లో స్పెషల్ స్టాటస్ ఇస్తామన్నారు. స్పెషల్ స్టాటస్ ఇచ్చారా బీజేపీ వాళ్ళు? ఇవ్వాలా? మీకు ఏదో ప్యాకేజ్ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజ్కి అమ్ముడు పోయాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్కి వీళ్ళు ముగ్గురికి ఆంధ్రప్రదేశ్లో అడిగిపెట్టారు రైట్ ఎవరికి? అసలు రైట్ లేదు. కేసీఆర్ ఓడిపోయాడు, ఇక్కడ జగన్ ఓడిపోతాడు. ఎందుకు ఓడిపోతాడు? కేసీఆర్కి జగన్కి ఏం సంబంధం? అది తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని ఒక ఛాన్స్ ఇవ్వమంటే ఇచ్చారు కాంగ్రెస్కి. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రాన్ని చీల్చిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ రాష్ట్రాన్ని చీల్చిన వాళ్ళే. ముగ్గురు కలిసి అప్పులు పాలు చేసిన కొద్ది గొప్ప ఈ రాష్ట్రం కోసం నిలబడిన వ్యక్తి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు మీరేదో వీడేదో ఎమ్మెల్యే టికెట్ కోసం భజన చేస్తున్నాడు అని చెప్పి నాకు ఎలాగో మెసేజ్లు పెడుతున్నారు. అది చేయట్లా. ఆ నియోజకవర్గానికి ఎవరో ఒక మినిస్టర్ అనుకుంటున్నారు అని, అదే మెరుగు నాగార్జున గారు అనుకుంటున్నారు అని చెప్పి అక్కడ ఆ ప్రచారం అయితే నడుస్తుంది అక్కడ. అయినా సరే నేను నా భావజాలం ఏదైతే ఉందో అది చెప్తున్నాను అంతే తప్ప, అయినా సరే నేను మా సత్యమే మాట్లాడుతున్నాను. టికెట్ ఇస్తే ఒక రంగా, టికెట్ రాకపోతే ఒక రంగా నేను మాట్లాడను. లాస్ట్ డే వరకు వెయిట్ చేస్తాను వాళ్ళు నాకు ఇస్తారేమోనని. ఇవ్వకపోతే పార్టీ ఇష్టం, అది ఓకే, దట్స్ డిఫరెంట్ స్టోరీ. మేము ముందుగా క్లారిఫికేషన్ ఇస్తూ ఈరోజు అప్పులు పాలు చేసిన ఈరోజు రాష్ట్రానికి ఎందుకు అప్పులు పాలైంది, ఎందుకు ఇన్కమ్ లేదు, ఎందుకు సఫర్ అవుతున్నారు, ఎందుకు ఇంకా ఆ డెవలప్మెంట్ స్టేజ్లోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళలేదు అని అంటే మేజర్ సోర్స్ హైదరాబాద్ని తలం తీసి ఒకసారి పెట్టారు. మొండని మాత్రం మనకి ఇచ్చారు. ఇక్కడ కాళ్ళు చేతులు మాత్రమే ఆడించుకుంటే రాదు, బ్రెయిన్ బుర్ర తల ఉండాలి కదా ఫస్ట్. అది లేకుండా మనకు రాష్ట్రం ఇచ్చారు కాబట్టి ఇది టైం పడుతుంది, దానికి సెట్ చేయడానికి టైం పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే రాష్ట్రాన్ని చీల్చారో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు ఓటేయండి అంటే ఏమని ప్రచారం చేస్తారు? బీజేపీ వాళ్ళు అంటే వీళ్ళని రెచ్చగొట్టి రాష్ట్రాన్ని 90 రోజులు చీలుస్తామన్న బీజేపీ వాళ్ళు ఉన్నారు. కానీ రక్తం వాళ్ళ చేతికి అందలేదు, కాంగ్రెస్ చేతికి అంటింది రక్తం. 2 కళ్ళ సిద్ధాంతంలో ఒక కన్ను పోయింది, ఒక కన్ను పోయింది ఆల్రెడీ.
ఒక కన్ను పోవడంతోనే మన జైల్లో నా కళ్ళు కనబట్టలేదు అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఒక రీజన్, ఒక కన్ను బీగేశారు అక్కడ తెలంగాణలో. అందుకే 2 కళ్ళ సిద్ధాంతం ఎప్పుడు పెట్టుకోకూడదు. అంటే మీకంటే ఒక భావజాలం ఉండాలి, మీకంటే ఒక రాష్ట్రం మీద ఒకే ఫోకస్ ఉండాలి. ఆ ఫోకస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి 100% ప్రజలు జగన్ వైపు ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడైనా క్లారిటీ ఉందంటే ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఒక పక్క వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి మా శిష్యుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని ప్రచారం చేస్తున్నారు ఈ బిర్యానీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో. చంద్రబాబు నాయుడు గారు కంగ్రాచులేషన్స్ రేవంత్ రెడ్డి అని చెప్పి అఫీషియల్గా ఏమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నోట్ ఏమన్నా ఇష్యూ చేశాడా? చేయలే. పోనీ ట్వీట్ చేశారు, నాకు తెలియదు, నేను చూడలే. ట్వీట్ కూడా చేసి ఉండరు. అసలు ఆ ప్రస్తావన వాళ్ళ పార్టీలో తీసుకుని వచ్చి ఉంటారు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి కంగ్రాచులేషన్ చెప్తే బీజేపీ వాళ్ళకి కోపం వచ్చేది, వీళ్ళకి బీజేపీ వాళ్ళతో పోతుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి చూడండి ఎంత అవకాశవాదం అంటే, ఒక పక్క మేము కాంగ్రెస్ని గెలిపించామని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఇంకొక పక్క బీజేపీతో పొత్తుతో పోగలాడుతుంటే ఏమివా ఇది? మీరు అసలు కాంగ్రెస్తో పోతా బీజేపీతో పోతా క్లారిటీ వీళ్ళకే లేకపోతే, వీళ్ళ ఛానల్కే లేకపోతే, వీళ్ళ ఎల్లో ఛానల్స్కే లేకపోతే, తెలంగాణలో కాంగ్రెస్ అంటారు, ఆంధ్రాలో బీజేపీ అంటారు, అక్కడ పవన్ కళ్యాణ్ ఏమో ఆంధ్రాలో టీడీపీ అంటాడు, తెలంగాణలో ఏమో బీజేపీ అంటారు, బీజేపీ వాళ్ళు ఏమో మేము పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్తో పొత్తు అంటాడు, మాకు టీడీపీ వద్దు అంటారు, మళ్ళీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసిపోతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే ఎవరికీ తెలీదు. క్లారిటీగా ఉంది, వైఎస్ఆర్సీపీ ఒకటి క్లారిటీగా ఉంది, మేము సింగిల్గా పోతాము అంతే, ఇంకెవరితో సంబంధం లేదు. ఇదే రాష్ట్రంలో మాకు తెలంగాణ వద్దని క్లోజ్ చేసుకున్నారు పార్టీని సింగిల్ రాష్ట్రంగా ఫోకస్ పెట్టాడు జగన్ గారు. ఇక్కడే ఉంటాను, ఇల్లు కూడా మారిపోయాడు. నో మోర్ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్. ఆయన పులివెందులో హైదరాబాద్ గారు కాదు, డైరెక్ట్గా వచ్చి తాడేపల్లిలో ఇల్లు పెట్టారు. వీళ్ళందరికీ ఇల్లులు హైదరాబాద్లో ఉన్నాయి. అక్కడ తెలంగాణ తెలియదు, ఆంధ్రాను తెలియదు, కాంగ్రెస్ తెలియదు, బీజేపీ తెలియదు. జగన్తో పోవాలా చంద్రబాబు నాయుడుతో పోవాలని బీజేపీలో క్లారిటీ లేదు. జగన్ గారికి మీరు ఇచ్చిన అవకాశం 4 years. 4 yearsలో 2 years కరోనా మింగేసింది, 1 year ఫస్ట్ ఇయర్ సెటిల్మెంట్ మింగేసింది. 2 సంవత్సరాలే యాక్చువల్గా జగన్ గారు పరిపాలించింది. 2 సంవత్సరాల్లో అద్భుతాలు ఎవరు చేయలేరు. నోబడీ క్యాన్ డూ దాట్. జగన్ డిజర్వ్స్ వన్ మోర్ టర్మ్. ఆయన అభివృద్ధి యొక్క ఆనవాళ్ళు చూపించాలంటే ది సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి డిజర్వ్స్ 1 more term. ఓకే, 1 more term. అప్పుడే ఆయన అభివృద్ధి చేయగలడా లేదనేది అనాలిసిస్ చేయాలన్నా, కెపాసిటీని, ఆ యొక్క ఎఫిషియన్సీని మీరు మెజర్ చేయాలన్నా, రైట్, ఆ పర్ఫార్మెన్స్ని మీరు కరెక్ట్గా మీరు కొలవాలన్నా సరే, హీ నీడ్స్ 1 more term, 1 more సఫిషియంట్ టైం. ఆ టైం పట్టుకొని మీరు ఆ తర్వాత మీరు జడ్జ్ చేసుకోవచ్చు కరెక్ట్గా పరిపాలిస్తున్నారా లేదని. థ్యాంక్ యూ.